హరి ఓం తత్సత్ జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగంలో 7వ శ్లోకాన్ని పరమాత్మ చెప్తున్నారు. అమానిత్వం అదంబిత్వం అహింసా క్షాంతిరాజ్యవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ. జ్ఞాని యొక్క లక్షణాలు చెప్తున్నాడు. జ్ఞాని ఏ విధంగా ఉంటాడు, ఈ సమాజంలో ఏ విధంగా ప్రవర్తిస్తాడు అనే ఆయనతో లక్షణాలు చెప్తున్నారు. అమానిత్వం అదంబిత్వం. జ్ఞాని ఎప్పుడు కూడా తను పొగుడుకోడు. ఎంతటి వాడైనా సరే, ఎంతటి మహాజ్ఞానం ఉన్నా సరే, ఎంతటి మహాపండితుడైనా సరే, జ్ఞాని అనేవాడు తనంత తను పొగుడుకోడు. అదంబిత్వం అంటే ఆడంబరం ఎప్పుడు కూడా ఉండదు. జ్ఞానికి ఎప్పుడు కూడా ఆడంబరం ఉండదు. ఎంత ఉన్నా సరే, ఎంత పాండిత్యం ఉన్నా సరే, ఎంత ధనం ఉన్నా సరే, ఎంత ఆరోగ్యం ఉన్నా సరే, ఎటువంటి బలగాలు ఉన్నా సరే, ఎటువంటి బంధుమిత్రాలు కలిగి ఉన్నా సరే, అటువంటి వాడు ఎప్పుడు కూడా ఆడంబరంతో ఉండడు. జ్ఞాని అనేవాడు అహింస. జ్ఞాని అనేవాడు ఎప్పుడు కూడా దేన్ని కూడా హింసించడు. అహింస పరమో ధర్మ అన్నట్టుగా దేన్ని కూడా మనస వాచ కర్మను ఏ విధంగా అయినా ఎవరిని కూడా ద్వేషించడు, హింసించడు. శాంతి అంటే ఓర్పు ఉండాలి, క్షమాగుణం కలిగి ఉండాలి. అన్నిటికంటే చాలా ముఖ్యమైనటువంటి క్షమాగుణం. ఈ సమాజంలో మనం గృహస్థులుగా ఉండి భార్య, పిల్లలు, సంసారం అందరూ కూడా ఇరుగు పొరుగు చాలామంది కూడా మనకి ఇప్పుడు నిత్యము వ్యవహరిస్తూ ఉంటారు. ఏదో తప్పులు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో అజ్ఞానంతో కర్మలు చేస్తూ ఉంటారు. అటువంటిప్పుడు కూడా మనకి క్షమాగుణం కలిగి ఉండాలి. మనలో క్షమాగుణం కలిగి ఉంటేనే ఇతరులు చేసే తప్పులు మనం క్షమించగలుగుతాము, వాళ్ళకి మనం సరిదిద్దుతాం. ఎప్పుడు కూడా మనలో ఉన్నటువంటి క్షమాగుణం ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాడు మనశ్శాంతిగా బ్రతకగలడు. ఓర్పు ఉండాలి. ప్రతి విషయాలందు కూడా ఓర్పు కలిగి ఉండాలి. మనం చిన్న విషయానికి కోపగించుకోవడం, చిన్న విషయానికి క్రోధం చూపించడము, కోపం చూపించడము, ఆ విధంగా ఎవరు కూడా ఉండకూడదు. ఎప్పుడు కూడా శాంతియుతంగా మాట్లాడాలి, మంచిగా మాట్లాడాలి. ఒకరి మనసుకి ఇబ్బంది కలిగించకుండా మనం మాట్లాడాలి. ఒకరికి ఇబ్బంది కలిగించకుండా మనం జీవితంలో ప్రవర్తిస్తూ ఉండాలి. అటువంటి వాడే జ్ఞాని అని పరమాత్మ చెప్తున్నారు. అందరూ జ్ఞానులు అనుకుంటారు, కానీ ఈ విధంగా ఎవరైతే ఓర్పు కలిగి ఉండి క్షమాగుణం కలిగి ఉండి ఎవరైతే ఉంటారో వారే జ్ఞానులు అని పరమాత్మ చెప్తున్నారు. ఆ విధంగా మనం ఏం చేయాలంటే ఓర్పు కలిగి ఉండాలి, క్షమాగుణం కలిగి ఉండాలని పరమాత్మ చెప్తున్నారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.